పిఎంసి ప్రేక్షకులందరికీ నా నమస్కారం. మనందరి పరమగురు బ్రహ్మశ్రీ పితామహ పత్రి గారికి, స్వర్ణమాల అమ్మగారికి అనంత కోటి ప్రణామాలు తెలియజేసుకుంటూ, పత్రిజీ ఆశయాలైన ధ్యాన జగత్, శాకాహార జగత్, పిరమిడ్ జగత్లో భాగంగా ఈ భూమండలం అంతా పిరమిడ్మయం కావాలి అన్న ఉద్దేశంతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద పిరమిడ్ ప్రకాశం జిల్లాలోని ఒంగోలు పట్టణానికి దగ్గరలో గల వల్లూరు గ్రామంలో నిర్మాణం జరిగింది. ఓం సంజీవిని మెగా పిరమిడ్. ఈ పిరమిడ్ సైజు 80x80. ఈ పిరమిడ్ నిర్మాణము 2010 దసరా రోజున బ్రహ్మశ్రీ పితామహ పత్రి గారి చేతుల మీదుగా ఈ పిరమిడ్ ప్రారంభోత్సవం అద్భుతంగా అంగరంగ వైభవంగా జరిగింది. సో వేలాది మందితో ఈ కార్యక్రమం అద్భుతంగా జరిగింది. ఈ మెగా పిరమిడ్కి ప్రస్తుత అధ్యక్షులుగా చలవాది బద్రీనారాయణ గారు ఉన్నారు. సో దీని గురించి వారి యొక్క మాటల్లో మనం తెలుసుకుందాం. మిత్రులారా, నమస్తే సార్. నమస్కారం అండి. మీ యొక్క పేరు, మీ ఊరు, మీ కుటుంబ నేపథ్యము, మీ విద్యాభ్యాసము, మీరు చేస్తున్న వృత్తి గురించి తెలియచేయగలరు? సార్, నా పేరు చలవాది బద్రీనారాయణ. నేను ఎస్ఎస్సి వరకు చదువుకున్నాను. మా బిజినెస్ వచ్చేసి గెలాక్సీ గ్రానైట్, ఒంగోలు గెలాక్సీ గ్రానైట్ అనే వ్యాపార సంస్థ, దాంతో వ్యాపారం చేస్తున్నాం. నేను, నా భార్య, నా 3 పిల్లకాయలు, మా కుటుంబం అందరూ కూడా వ్యాపారం, అదే వ్యాపారం. గతంలో మేము డాల్ మిల్ చేసాము, బట్టల వ్యాపారం చేసాం, క్లాత్ బిజినెస్ ఉంది. ప్రస్తుతం గెలాక్సీ గ్రానైట్ క్వారీ చేస్తున్నాం. సార్, మీరు ఎప్పుడు ధ్యానంలోకి వచ్చారు? ఎవరి ద్వారా మీకు ఈ ధ్యాన పరిచయం జరిగింది? సో ఈ ఓం సంజీవిని మెగా పిరమిడ్ నిర్మాణం గురించి కూడా కొద్ది వివరంగా తెలియజేయగలరు? మన ఒంగోలు గ్రామంలో సిద్ధాస్ పిరమిడ్ అని చెప్పి 2004 సంవత్సరంలో ఒకటి ప్రారంభం జరిగింది. దాన్ని సిద్ధా సూర్యప్రకాశ్ గారు నిర్మించడం జరిగింది. అక్కడ పత్రిజీ గారు రావటం, ఆ కార్యక్రమంలో మా మిత్రుడు ప్రకాష్, నా క్లోజ్ ఫ్రెండ్ వాడు ద్వారా మమ్మల్ని ఇన్వైట్ చేసినప్పుడు మేమందరం కూడా ఒంగోలులో వచ్చి మన గురువుగారు పత్రిజీ గారిని మేము కలుసుకోవడం జరిగింది. ఆ నేపథ్యంలో జరిగే కార్యక్రమాల్లో అప్పుడప్పుడు రావటం. ఆ తర్వాత 2007 సంవత్సరంలో పత్రిజీ గారిని మేము చేమకుర్తికి ఆహ్వానం చేశాం. తప్పకుండా వస్తానని చెప్పారు. తర్వాత ఇంకొకసారి వచ్చినప్పుడు మరి పత్రిజీ గారు మా చేమకుర్తికి రావటం జరిగింది. ఆ సందర్భంగా మేము చేమకుర్తిలో సుమారు 1000 మందిని ఇన్వైట్ చేసి ఒంగోలు నుంచి ఈ పిరమిడ్ మాస్టర్స్ని, ప్రకాష్ వారి మిసెస్ని, ఇంకా కొంతమందిని అందరినీ ఇన్వైట్ చేసి చేమకుర్తిలో పత్రిజీ గారితో మా అందరికీ పరిచయం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సందర్భంగా జరిగిన తర్వాత ఇక క్రమంగా ప్రతి సంవత్సరం ప్రకాష్ గారు ఒంగోలులో జరిగే ప్రతి ప్రోగ్రాంకి నన్ను ఇన్వైట్ చేయటం, మేము వస్తూ ఉన్నాము. ఆ నేపథ్యంలో కొంతకాలం అయిన తర్వాత దసరా కార్యక్రమాలు, దసరా ధ్యాన చక్రాన్ని ఏర్పాటు చేయటం మన ఒంగోలులో అద్భుతంగా జరిగిన కార్యక్రమాల్లో మేమందరం కూడా రావటం జరుగుతూ వచ్చిందనమాట. ఆ నేపథ్యంలో 2010 సంవత్సరం ముందు ఇక్కడ మనం ఒంగోలులో ఒక మెగా పిరమిడ్ కట్టాలని చెప్పని ఒక సంకల్పంతో ఇది ప్రకృతితోటి మమేకమైన దేశాన్ని ఎంచుకోవడం జరిగింది. సుమారు 14 ఎకరములు గల స్థలం ఇది ప్రశాంతమైన వాతావరణం, ప్రకృతి పరవశించేటట్టుగా ఈ ప్రదేశాన్ని మేము ఎంచుకోవడం జరిగింది. ఎందుకంటే మెయిన్ హైవేకి ఒక 1/2 కిలోమీటర్ దూరంలో, ఒంగోలుకి ఒక 6 కిలోమీటర్లు ఎక్కువ దూరం లేకుండా ఈ ప్రదేశాన్ని ఎంచుకోవడం జరిగింది. దీనికి సముద్ర తీరం కూడా దగ్గరే ఉంది. అయితే ఇక్కడ ఎంచుకున్నప్పుడు ఈ ప్రదేశం చాలా బాగుంటుందని చెప్పి అందరూ నిర్ణయం చేసుకొని ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అయితే ఇక్కడ ఎలాంటి పిరమిడ్ కట్టాలని చెప్పని గురువు గారితో సంప్రదించినప్పుడు ఒక మెగా పిరమిడ్ కట్టాలని చెప్పని వారి యొక్క ఆదేశారం సుమారు 80x80, అంటే అప్పటికి మన ఆంధ్రప్రదేశ్లో కానీ లేకపోతే మన పక్కనున్న తెలంగాణలో కానీ, అంటే ఉభయ
రాష్ట్రాల్లో కూడా ఎక్కడ కూడా ఈ సైజు పిరమిడ్ అప్పటికి నిర్మాణం జరగలేదు. అట్లాగే పెద్దది కట్టాలని ఒక తలంపుతోటి గురుగారి యొక్క అనుమతితోటి మేము ఇక్కడ నిర్మాణం చేయడం జరిగింది. దానికి ఇంజనీర్గా ఉన్నవారు శివరామనాయుడు గారు, వారి నేతృత్వంలో చక్కగా ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా చేయడం జరిగింది. ఇక్కడ కట్టిన తర్వాత ఎంతోమంది ఇక్కడికి మాస్టర్స్ దీన్ని ధ్యానం చేసుకోవడానికి అద్భుతంగా ఉందని చెప్పడం జరిగింది. మరి ఇక్కడ కట్టిన తరువాతనే హైదరాబాద్లో పెద్ద మెగా పిరమిడ్ మనందరికీ తెలిసిందే, గురుగారి ఆదేశంతో కట్టింది. 180x180 సైజు తోటి కట్టిన పిరమిడ్ మహేశ్వరం మహాపిరమిడ్ కర్తాల్లో నిర్మించడం జరిగింది. మరి అది బేసిక్ ఏంటంటే ఇక్కడ తర్వాత అక్కడ రెండు కూడా చాలా గొప్పగా నిర్మాణం జరిగినాయి. తర్వాత ఇక్కడ అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే ఫస్ట్లో యాషిస్ సొసైటీ అని పేరు పెట్టడం జరిగింది. కానీ 2010 సంవత్సరం దశమి రోజున సుభాష్ పత్రిజీ గారి చేతుల మీదుగా దీన్ని అందరికి కూడా చేసుకోవటానికి పర్మిషన్ ఇచ్చినప్పుడు, ప్రారంభం జరిగినప్పుడు దీన్ని ఓం సంజీవిని మెగా పిరమిడ్ చెప్పి నామకరణం చేయడం జరిగింది. మరి ఓం సంజీవిని పిరమిడ్ అంటే, సంజీవిని అంటే మనందరికీ తెలిసిన విషయమే. హనుమంతుడి యొక్క మనకి సంజీవిని అనగానే హనుమంతుడు గుర్తుకొస్తాడు. ఎందుకంటే ఏ రుగ్మతలు ఉన్నా కానీ, ఆరోగ్య పరిస్థితులు బాగలేనప్పుడు కానీ ఆ సంజీవిని ద్వారా మనం ఆ వాతావరణం, ఆ గాలిని పీల్చుకున్నప్పుడే ఆరోగ్యం కుదుటపడి మనసు ప్రశాంతంగా ఉంటుందని చెప్పనేది మనం అందరికి తెలిసిన విషయమే. ఇక్కడ కూడా ఈ ధ్యానంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా అటువంటి అనుభూతికి లోనై చక్కగా ఇక్కడ ధ్యానం చేసుకునే దానికి బాగా ఉంటుందని చెప్పని ఆ రోజే పత్రిజీ గారు చెప్పడం జరిగింది. దాని తర్వాత దానికి అప్పుడు ప్రజెంట్లో అప్పుడు అధ్యక్షుడు ఎవరంటే బొమ్మిశెట్టి వెంకట సుబ్బారావు గారు అని చెప్పని వారు ఒక 11 మంది కమిటీతోటి దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది మొదట్లో. తర్వాత 2020 సంవత్సరంలో నన్ను మళ్ళీ ఆయన తర్వాత కోవిడ్లో ఆయన చనిపోవడం జరిగింది. దాని తర్వాత 2020 సంవత్సరంలో పత్రిజీ గారు నేను అధ్యక్షుడిగా వారి అనుమతితో నేను ఉండడం జరిగింది. ఇక్కడ దీనికి వైస్ ప్రెసిడెంట్గా పోకన లక్ష్మీనారాయణ గారు, అంటే రావిపూడి లక్ష్మీనారాయణ అంటారు, మా మిత్రుడు, అతను ఉండడం జరిగింది. దాని తర్వాత ఇక్కడ ఒక సెక్రటరీ గారు, జాయింట్ సెక్రటరీ, ఈసీ మెంబర్స్ అందరూ ఉన్నారు. కార్యక్రమాలు ప్రస్తుతం సజావుగా జరిగిపోతున్నాయి. మరి సార్ 2010లో పత్రిజీ గారి చేతుల మీదుగా ఈ పిరమిడ్ నిర్మాణం జరిగింది. ఇక్కడ ఇంకా ఎలాంటి డెవలప్మెంట్స్ చేస్తున్నారు, అలాగే ఎలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు, వాటి గురించి వివరంగా తెలియచేయండి. ఇక్కడ ప్రారంభమైన తర్వాత మొదటిగా ఎంట్రన్స్లో డెవలప్మెంట్ తీసుకపోతున్నప్పుడు ఒక పెద్ద బుద్ధుడి విగ్రహం ఇక్కడ స్థాపన జరిగింది. దాని తర్వాత ఓం సంజీవిని దానికి మనకు గుర్తు ఎవరంటే హనుమంతుల వారు. అలాగే ఆంజనేయ స్వామి విగ్రహం కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. అలాగనే మనకి ధ్యానం అంటే మనకి ఎప్పుడు మనకు గుర్తుండే పరమశివుడి విగ్రహం కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. దీని చుట్టూ కూడా ఒక గార్డెన్ లాగా చేసి వచ్చిన వాళ్ళకి ఆహ్లాదకరంగా ముందు వాటితో స్వాగతం పలుకుతున్నట్టుగా ఈ పిరమిడ్లోకి రావటం, వచ్చే వాళ్ళందరికీ కూడా వాటితోనే స్వాగతం పలుకుతూ అందరూ లోపలికి వస్తారు. మొదట్లోనే ఒక ముద్ర ధ్యానం ఎమ్మడి ఇక్కడికి రాగానే అదే వాళ్ళందరికీ ధ్యానం గుర్తుకొచ్చే విధంగా, బయట వాళ్ళు కొత్త వాళ్ళకి కూడా గుర్తుకొచ్చేట్టుగా విధంగా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి నెలలో ఇక్కడ 2 క్లాసులు ఇక్కడ జరుగుతాయండి. మరి 2 క్లాసులు వచ్చేసి మన సిద్ధార్థ పిరమిడ్లో జరుగుతుంది. నెలకి 4 క్లాసులు ఇక్కడ జరుగుతాయి. అవి కాకుండా పౌర్ణమి రోజు కానీ, శివరాత్రి రోజు కానీ, అమావాస్య రోజు కానీ ఇలాగా ఈ కార్యక్రమాలు ఖచ్చితంగా జరుగుతాయి ఇవన్నీ ఇక్కడ. ఇవి కాకుండా కొంతమంది మాస్టర్స్ని ఇక్కడ పిలిపించి అప్పుడప్పుడు ఒక వారం రోజులు 10 రోజులు కంటిన్యూగా ఆ క్లాసులు చెప్పడం,
వారిని ఇక్కడ ముఖ్యమైన ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరినీ కూడా ఈ ధ్యానం క్లాస్లో పాల్గొనేటట్టుగా వారి యొక్క స్పీచెస్ వినడానికి అనువుగా ఇక్కడ వాళ్ళకందరికీ కూడా భోజన వసతి కానీ ఉండడానికి వసతి కానీ అన్నీ ఏర్పాటు చేసి ఆ డెవలప్మెంట్గా తీసుకెళ్తున్నామండి. సార్ మరి ఇది ఒంగోలు పట్టణానికి 6 కిలోమీటర్ల దూరంలో ఉంది. నేషనల్ హైవేకి సుమారు 1.5 కిలోమీటర్ దూరంలో ఉంది కదా. మరి వచ్చేటువంటి ధ్యానమిత్రుల కోసం ఇక్కడ మీరు ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? సరే, హైవే నుంచి హైవే దాకా ఎవరి బళ్ళైనా రావచ్చు. ఈ లోపలికి వచ్చేది 1 కిలోమీటర్ దూరానికి ఇక్కడ ఒకటి వ్యాన్ ఒకటి ఏర్పాటు చేశాము. వాళ్ళు ఎవరైనా ఫోన్ చేసినప్పుడు వ్యాన్ అక్కడికి పంపిస్తాము. లేదంటే కార్యక్రమం జరిగేటప్పుడు దించి మళ్ళీ వ్యాన్ అక్కడికి వెళ్తుంది. లేదంటే మోటార్ సైకిల్ పంపిస్తాము. వాళ్ళకి ఇబ్బంది లేకుండా వాళ్ళని ఇక్కడ చేర్చడానికి మేము అలా వసతి ఏర్పాటు చేసామండి. సార్ మరి దూర ప్రాంతాల నుంచి వచ్చేవారి కోసం ఇక్కడ ఉండి వారు సాధన చేసుకోవడానికి ఉండటం కోసం ఇక్కడ మీరు ఎలాంటి ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు? ఇక్కడ బయట నుంచి వచ్చిన మాస్టర్స్ కానీ ధ్యానం చేసుకునే వాళ్ళకి కానీ ఇబ్బంది లేకుండా ఇక్కడ పెద్ద కిచెన్ రూమ్ ఒకటి ఏర్పాటు చేశాము. ఉదయం టిఫిను, మధ్యాహ్నం భోజనం వాళ్ళకి ఉండేట్లుగా ఏర్పాటు చేస్తున్నాం. అలాగే నైట్ విశ్రాంతి తీసుకోవడానికి 2 బెడ్రూమ్లు ఉన్నవి. అలా కాకుండా చాలామంది ఏం చేస్తారంటే పిరమిడ్లో మేము విశ్రాంతి తీసుకుంటామని చెప్పని కూడా అంటారు కొంతమంది. వాళ్ళు అలా ఉండటానికైనా కానీ ఇట్లా విశ్రాంతి తీసుకోవడానికి కూడా రూములు కూడా ఏర్పాటు చేశాము. దానికి ఇబ్బంది లేదు. చక్కగా ఉంటారని చెప్పి ఉండే వాళ్ళకి ఏర్పాటు ఉన్నది ఇక్కడ జరుగుతుంది. సార్ పత్రిజీ గారు ఈ ఓం సంజీవని మెగా పిరమిడ్ గురించి వారి మాటలో ఏ సందేశం ఇచ్చారు? ఇక్కడ పిరమిడ్కి పెట్టిన పేరే సంజీవిని పిరమిడ్. మరి సంజీవిని పిరమిడ్ అంటే ప్రతి ఒక్కరికి కూడా ఆరోగ్యపరంగా ప్రశాంతమైన జీవనం ఉండటానికి ఏర్పాటుగా ఏ సమస్యలు లేకుండా ధ్యానం కనుక చేసుకుంటే వాళ్ళకి అన్ని సమస్యలు తీరిపోయేటట్టుగా ఇక్కడ జరుగుతుందని చెప్పిన పత్రిక గారు చెప్పడం జరిగింది. మరి వచ్చిన కొంతమంది పెద్దలు కూడా వారు చెప్పిన మాటనే మళ్ళీ మళ్ళీ చెబుతూ ఇక్కడ ఈ పరిసర ప్రాంతాల్లో ఆయుర్వేదం సంబంధించిన వృక్షాలతోటి కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తే ఇంకా బాగుంటుంది సజెషన్ ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి కొన్ని చెట్లను కూడా మేము ఇక్కడ నాటడం జరిగింది. ఏదైనా సరే వారి మనకి చెప్పారు అంటే ఖచ్చితంగా జరుగుతుందని చెప్పనే ఒక భావన మన మనసులో అందరికీ ఉంది. కాబట్టి మరి ఈ సంజీవిని పిరమిడ్లో ధ్యానం చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా మంచి ఆరోగ్యం, ప్రశాంతత వారి జీవితంలో ఉంటాయని చెప్పని మేము అనుకుంటున్నాం. ఇంత అద్భుతమైన నిర్మాణం చేసి ఉన్నారు. మీరు ఇక్కడ ఎలాంటి అనుభూతులు మీరు పొందారు? మీ మాటల్లో తెలియచేయగలరు. అలాగే మన ట్రస్టీస్ కానీ అలాగే మీ మిత్రులు కానీ వారు ఎలాంటి అనుభవాలు మీకు పంచారు? మీకు తెలిసి ఉంటే తెలియచేయండి. నా అనుభూతి ఏంటంటే మనసుకి ప్రశాంతత. నాకు తెలిసింది అది ఒకటే. ఆ మనసుకి ప్రశాంతత ఏర్పడినప్పుడు మన జీవితం కూడా సజావుగా నడుస్తుంటుంది. ఏ పని చేసుకోవాలన్నా కూడా చక్కగా ఆలోచించి చేసుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పి మేము అనుకుంటున్నాను. సార్ ఇంత అద్భుతమైనటువంటి క్షేత్రం మీరు నిర్మించారు. ఇక్కడ ధ్యానం చేసిన తర్వాత మీకు ఎలాంటి అనుభూతులు కలిగినాయి? మా వ్యాపారం చెప్పారు మీ నోట్లో, ఒంగోలు గెలాక్సీ గ్రానైట్ అని చెప్పని. ఎప్పుడు కూడా మాకు ఎన్నో టెన్షన్స్ ఇస్తూ ఉంటాము. మరి ఇక్కడికి వచ్చి కాసేపు మనం ధ్యానం చేసుకున్నప్పుడు మనసుకి కాసేపు ప్రశాంతత ఏర్పడుతుంది. మరి ఆ ప్రశాంతత ఏర్పడితేనే నెక్స్ట్ మనకి ఫ్యూచర్లో మళ్ళీ మనం చేసుకోవాల్సిన వ్యాపారం సంబంధించి కావచ్చు, లేకపోతే ఇక్కడ పిరమిడ్లో డెవలప్మెంట్ కావచ్చు, ఏదైనా సరే ప్రశాంతంగా ఉన్నప్పుడు మనం చేసే ఆలోచన ఎంతో ఉపయోగపడుతుంది 10 మందికి కూడా. మరి ఆ దిశలో ఫస్ట్ చెప్పాలంటే మాకు ఒక ప్రశాంతత ఏర్పడుతుంది ఇక్కడికి వచ్చినప్పుడు. భగవంతుడి దయ వల్ల ఆరోగ్యం పరంగా అన్నీ బాగానే ఉన్నాను సార్ నేను. మరి ఇక్కడికి వచ్చిన వాళ్ళల్లో కొంతమంది పెద్దవాళ్ళు చెప్పిన ఒక మాట మేమందరం మర్చిపోలేదు. ఇది అదేంటంటే ఇక్కడ పిరమిడ్ కట్టడానికి అసలు మీకు ఎలాగా ఒక ఆలోచన వచ్చిందని చెప్పేదానికి ఆయన చెప్పిన మాట ఏంటంటే, గతంలో ఈ పిరమిడ్ స్థలంలో ఒక శివాలయం ఉండేదని చెప్పని, ఆ శివాలయము ఉన్నప్పుడు గతంలో ఎంతో అద్భుతంగా దానికి పూజలు జరిగేవని చెప్పని, మరి ఇప్పుడు కూడా
ఆ శివాలయం కిందే ఉంది అని చెప్పి ఒక పెద్ద మాస్టర్ గారు చెప్పారు దీనికి. అక్కడ అది ఉంది కాబట్టే మీరు ఇంత మెగా పిరమిడ్ ఇక్కడ కట్టడానికి మీకు భగవంతుడు మీకు ఒక అవకాశం ఇచ్చాడని చెప్పి అనుకోవాలి మీరు అని చెప్పాడు. మేము స్టన్ అయిపోయాం. అంటే మాకు తెలియదు యాక్చువల్గా అసలు అలా ఉందా ఇక్కడ అని చెప్పి అనేది వారు చెప్తేనే మేము అనుకున్నాం. కానీ స్థలం చూసి వాతావరణం బాగుంది, ఇక్కడ వచ్చిన ధ్యానులకి చక్కగా మంచి ఆహ్లాదమైన వాతావరణంలో ప్రశాంతంగా ధ్యానం చేసుకోవడానికి బాగుంటుంది ఒక ఆలోచనతో మేము నిర్మాణం చేయడం జరిగింది. కానీ వారు చెప్పిన ఆ మాట వింటే భగవంతుడు ఎక్కడ దేనికి కనెక్ట్ చేశాడా అని చెప్పి అనేది ఒక ఆలోచన అప్పుడు మాకు ఏర్పడింది అనమాట. అంత అద్భుతమైన ఆ మాట అయిన తర్వాత ఈ పిరమిడ్కి ఎంత శక్తి ఉందనేది మనందరం తెలుసుకోవాల్సిన విషయం ఇది. సార్, భవిష్యత్తులో ఇక్కడ ఎలాంటి కార్యక్రమాలు మీరు ఏర్పాటు చేయబోతున్నారు వివరంగా తెలియచేయండి. సార్, ఇక్కడ డెవలప్మెంట్ అని అంటే ఫస్ట్ మనకి ఏంటంటే రావటానికి ఫస్ట్ బాగుండాలి. కాబట్టి ఆ రోడ్డు అనేది కొంచెం మంచిగా గ్రావెల్ అది పోసి వచ్చే వాళ్ళకి డైరెక్ట్గా వాళ్ళ బళ్ళు రావడానికి ఇబ్బంది లేకుండా చేయాలనేది ఒక ఆలోచన ఉంది. అలాగే ఇక్కడ ఉన్న వాళ్ళకి ఇంకొంచెం వసతిగా ఏ ఇబ్బంది లేకుండా భోజనానికి కానీ లేకపోతే వాళ్ళు నైట్ ఇక్కడ విశ్రాంతి తీసుకోవాలన్నా ధ్యానం చేసుకోవాలన్నా కూడా వాళ్ళకి ఏదైనా లోటుపాట్లు జరగకుండా వాళ్ళకి వచ్చిన ప్రతి ఒక్క ధ్యానికి కూడా లోటుపాట్లు లేకుండా చేయాలనేది మా ఆలోచన. మరి ఇంకొక ముఖ్యమైన విషయం అండి, నేను అధ్యక్షుడిగా ఉన్నాను. కానీ నేను చేసే పని కన్నా కూడా మా మిత్రులు అంటే కమిటీ మెంబర్స్ వాళ్ళు చేసే పని ఎక్కువ అని చెప్పి నేను ఖచ్చితంగా చెప్పగలను. ఎందుకంటే మా మిత్రుడు వైస్ ప్రెసిడెంట్గా ఉన్నారు రావిపూడి లక్ష్మణరావు గారు. అలాగే దీనికి సెక్రటరీగా ఉన్నారు భువనేశ్వరాచారి గారు. అలాగే జాయింట్ సెక్రటరీగా ఉన్నారు నాగేశ్వరరావు గారు. అలాగే ట్రెజరర్గా ఉన్నారు జె రాఘవరావు గారు. మరి వారు కాకుండా ఇంకా దాదాపుగా 14 మంది ఎగ్జిక్యూటివ్ బాడీ కమిటీ మెంబర్స్గా ఉన్నారు. వీళ్ళందరూ ఈ కార్యక్రమంలో ఖచ్చితంగా పార్టిసిపేషన్ చేసి ప్రతి ఒక్కరు కూడా పెద్ద ప్రోగ్రామ్స్ జరిగినప్పుడు అందరూ అటెండ్ అవుతుంటారు. మామూలుగా లేకపోతే ఆదివారాలు కానీ అమావాస్య రోజు కానీ పౌర్ణమి రోజు కానీ వారి వసతికి ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాల్లో పార్టిసిపేషన్ జరుగుతుంది. ఇది మరి పత్రిజీ గారి యొక్క ఆశీస్సులతోటి ఎప్పుడు ఈ మెగా పిరమిడ్ ఇంకా ఎంతోమందికి ధ్యానులకి ఇది ఒక ఆరోగ్య కేంద్రంలాగా అనుకోవచ్చు, లేకపోతే ధ్యాన కేంద్రం కావచ్చు, ఏదైనా కావచ్చు, కావాలని చెప్పని మా యొక్క సంకల్పం, మా ఆలోచన. మరి భగవంతుడి నిర్ణయం, వారి ఆలోచన మేరకు ఇది ఒక మెగా పిరమిడ్ అని చెప్పని వారి నోటితో వారు చెప్పడం జరిగింది. కాబట్టి ఓం సంజీవిని మెగా పిరమిడ్ ఒక అద్భుతమైన కళాఖండము, ఒక అరుదైన ఒక కళాఖండంగా ఇది ఈ పరిసర ప్రాంతాల్లో అందరికీ ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాం. చూశారు కదా మిత్రులారా, ఓం సంజీవిని మెగా పిరమిడ్ ధ్యాన శక్తి క్షేత్రం ఇది. సో ఈ క్షేత్రం గురించి చలవాది బద్రీనారాయణ గారు వారి యొక్క మాటల్లో మనం విన్నాం. సో దీని గురించి వారు ఎంతో అద్భుతంగా వివరించారు. సో ఆల్రెడీ జరుగుతున్న కార్యక్రమాల గురించి అలాగే చేయబోయే కార్యక్రమాల గురించి కూడా వారు ఎంతో చక్కగా వివరించారు. సో ఒంగోలుకి పట్టణానికి 6 కిలోమీటర్ల దూరంలో ప్రకృతి వాడిలో చుట్టుపక్కల అంతా కూడా నేచర్, ఎన్నో పొలాలు ఉంటాయి. సో ఇక్కడ ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండదు. ఆధ్యాత్మికంగా ఎదగాలనుకున్న వారికి, సాధన చేయాలి అనుకున్న వారికి ఇది ఒక అద్భుతమైనటువంటి శక్తి క్షేత్రంగా పత్రిజీ గారు చెప్పారు. ఎందుకంటే ఈ పిరమిడ్ పేరే ఓం సంజీవిని పిరమిడ్. అంటే సంజీవిని అంటే చనిపోయే వారిని కూడా బతికించేటువంటి ఒక గొప్ప మొక్క అది. సో అలాగే ఈ పిరమిడ్లో ఎవరైతే ఇక్కడికి వస్తారో, ఇక్కడ ధ్యానం చేస్తారో, వారు ఎలాంటి అనారోగ్య సమస్యల్లో ఉన్నా వారు వెంటనే సంపూర్ణ ఆరోగ్యంతో బయటపడతారు. సో అలాగే ఎవరైనా ఆధ్యాత్మికంగా ఎదగాలనుకున్న వారికి కూడా ఈ క్షేత్రం ఎంతో అద్భుతమైనది అని మనం తెలుసుకున్నాం. సో కాబట్టి మీ అందరికీ కూడా ఈ ఓం సంజీవిని మెగా పిరమిడ్ స్వాగతం పలుకుతుంది. మీకు ఇక్కడ అన్ని రకాల ఏర్పాట్లు చేస్తూ ఉంది అని వారి మాటలో మనం విన్నాం. సో ఇంత అద్భుతమైనటువంటి వారి యొక్క జ్ఞానాన్ని
ఈ క్షేత్రానికి సంబంధించినటువంటి సమాచారం మనకు అందించినందుకు బద్రీ నారాయణ గారికి, అలాగే వారి కమిటీ సభ్యులందరికీ కూడా పేరు పేరున మన పిఎంసి ప్రేక్షకులందరి తరపున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు సార్. ఈ మెగా పిరమిడ్కి ముఖ్యంగా రావిపూడి లక్ష్మీనారాయణ గారు, అలాగే భువనేశ్వరాచారి గారు, రాఘవరావు గారు, నాగేశ్వరరావు గారు ఎనలేని సేవలు చేశారు. వీళ్ళు కాకుండా మాకు గౌరవ సలహాదారుగా ఉన్న మా మిత్రుడు సిద్ధా నాగేశ్వరరావు గారు. మరి నాగేశ్వరరావుతో పాటు ముఖ్యంగా వారి మిస్సెస్ పద్మావతి గారిని మేము చెప్పాలి. వచ్చిన ప్రతిసారి కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటూ తను ఖచ్చితంగా స్పీచ్ ఇచ్చి అందరినీ ఉత్తేజపరచడానికి ముందుంటుంది పద్మావతి. అలాగే వాళ్ళ అమ్మాయి ప్రశాంతి, ఆల్పాటి శ్రీరామ్ గారు అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఈ మెగా పిరమిడ్లో జరిగే కార్యక్రమాల్లో పార్టిసిపేషన్ చేస్తుంటారు. వారి సలహాలు ఇస్తుంటారు. డెవలప్మెంట్ ఎలా చేసుకుంటే ఇంకా బాగుంటుందని చెప్పని మంచి మాటలు చెప్తుంటారు. వారికి కూడా మా యొక్క కృతజ్ఞత తెలుపుకుంటున్నాం. సార్ హరిబాబు గారు, మీరు మాది చిన్న గ్రామం అయినా కూడా ఇక్కడికి వచ్చి మీ ఛానల్ ద్వారా ఈ ఓం సంజీని మెగా పిరమిడ్ గురించి ప్రతి ఒక్కరికి కూడా అర్థమయ్యేలాగా తెలియజెప్పాలని ఒక మంచి ఆలోచనతోటి మరి ఈ ప్రాంతానికి వచ్చి ఈ ఓం సంజీని మెగా పిరమిడ్ యొక్క జరిగే కార్యక్రమాల గురించి కానీ, మెగా పిరమిడ్ గురించి కానీ, నిర్మాణం గురించి కానీ అన్నీ ప్రజలందరికీ తెలియజెప్పాలనే ఒక మంచి ఆలోచనతోటి ఇక్కడ జరిగే కార్యక్రమాలన్నింటినీ కూడా మీరు తెలుసుకొని మీ ఛానల్ ద్వారా అందరి యొక్క ఛానల్కి ఈ కార్యక్రమాన్ని వివరించడం అంటే మరి ఓం సంజీని పిరమిడ్ యొక్క విషయాన్ని ప్రతి ఒక్కరు తెలుసుకొని ఈ పరిసర ప్రాంతాల్లోకి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చి కాసేపు మనం కూడా ధ్యానం చేసుకొని పోతే బాగుంటుంది అని చెప్పని ఒక ఆలోచన కలిగించడానికి మీ ఛానల్ ద్వారా మీరు చేయటం అనేది మాకు చాలా సంతోషంగా ఉంది. మరి అది ఒకటే కాదు, అప్పుడప్పుడు కూడా మీరు వచ్చి ఈ కార్యక్రమాన్ని మీరు కూడా మీ పర్యవేక్షణలో మీరు కూడా చేస్తూ ఉంటే మాకు కూడా ఎంతో ఉత్సాహంగా ఉంటుంది. కాబట్టి అటువంటి కార్యక్రమం కూడా మీరు చేయాలని చెప్పి మిమ్మల్ని కోరుకుంటూ నాకు ఈ అవకాశం మీరు ఇచ్చినందుకు ముందుగా మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సార్. అలాగే ముఖ్యంగా మరి ఈ పిఎంసి ఛానల్ ద్వారా ఇక్కడ ఈ కార్యక్రమం జరుగుతోంది. మరి ఆ పిఎంసి ఛానల్ వారికి, మన సుభాష్ పత్రిజీ గారికి, మేడం గారికి, మా ఓం సంజీవిని పిరమిడ్ ద్వారా నేను ఒకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మరి ఆ పిఎంసి ఛానల్లో నేను కూడా ఒక మెంబర్ని.